ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడారు. మాట్లాడుతూ పైగా నాకు నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకు ముందు కూడా ఒకానొక సందర్భంలో మా నందమూరి తారక రామారావు గారు నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను రెడీగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇదే కోవలో మేమందరం కూడా ఇటు ఫ్యాన్స్ కానీ అటు పార్టీని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, కొంతమంది నాయకుల పనితీరు వల్ల ఫ్యాన్స్కిను పార్టీకి గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. సరే, ఇంతకు ముందు కొంతమంది మాట్లాడినా మేమందరం మాట్లాడుకొని ఎందుకులే సరేలే మళ్ళీ మరో ఇష్యూ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మేము దాన్ని ఇచ్చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మా తల్లిగారు సమానులైన శాలిని గారిని అన్నారో అప్పుడు మేము ఊరికే ఉండడం ఇది కాదు అని చెప్పేసి దీని మీద ఇంకా ఎవరూ మళ్ళా ఇలా మాట్లాడకూడదని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారు అలా చెప్పారు. ఇంకా మా విషయానికి వస్తే నేను గత 20 సంవత్సరాలుగా ఒకవైపు తెలుగుదేశం పార్టీను, ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండిట్లోనూ యాక్టివ్గా ఉంటూ వస్తున్నాను. 2004లోనే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నందున కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారితో పాటు నా మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. దాని తర్వాత మొన్న 2019 నుంచి 2024లో కూడా నా మీద మా నాన్నగారి మీద కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారి వయసు 72 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మా నాన్నగారి మీద, మా కో బ్రదర్ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. మేము కూడా అప్పట్లో నెలల కొద్దీ జైల్లో మగ్గినాము, సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూరా తిరిగాం పార్టీ కోసం. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పేరు మీద స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాము. ఇక ఇప్పటికైనా సదరు దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టరిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు, నువ్వు బహిరంగంగా అనంతపురం నాటి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు, జోహార్.